నమస్కారం. దసరా శరన్నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. ధనం మూలం ఇదం జగత్ అంటారు. సామాన్యుడికైనా శ్రీమంతుడికైనా లక్ష్మీ కటాక్షం కావాల్సిందే. ఆ క్షీరాబ్ది కన్యక శరదృతువులో వచ్చేటువంటి శరన్నవరాత్రులలో మహాలక్ష్మి అవతారంలో మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా శరన్నవరాత్రుల పూజా విధానాన్ని నిర్వహింపచేస్తోంది. రోజుకో అలంకారంలో అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. మరి ఈరోజు కూడా విశేష రీతిలో కుంకుమార్చనలు, స్తోత్ర పారాయణాలతో మీ ముందుకొచ్చేసింది. నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు డాక్టర్ టీకే చూడామణి గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు. ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు టీకే చూడామణి గారిని కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతమేదోపఘ్ననిర్వృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం సాజ్యంత్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతివిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. ఓం అగ్నినాధ్యः సమిద్యతే కవిర్గృహపాతిర్యువాడ్ హవ్యవాడ్జుహ్వాస్యః. దీపలక్ష్మ్యై నమః. దీపారాధనదేవతాభ్యో నమః. దీపారాధనదేవతాభ్యో నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. నమస్కారాం సమర్పయామి. శరన్నవరాత్రులలో మహాలక్ష్మి అమ్మవారి అవతారం అంతరార్థమేంటి? ముఖ్యంగా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మహాలక్ష్మి అవతారాన్ని ఉపాసన చేయడం ద్వారా సకల మానవాళికి కలిగేటువంటి ప్రయోజనాలేమిటో మనందరికీ కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ చూడామణి గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామా. శరన్నవరాత్రులు తలుచుకుంటేనే హృదయం ఆనంద తరంగితమయ్యేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉత్సవ వేళ. జగదంబ ఈనాడు మనకి శ్రీ మహాలక్ష్మి స్వరూపిణిగా చక్కగా సర్వాలంకార శోభితురాలై అత్యద్భుతమైనటువంటి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆ తల్లి దయ లేకపోతే సామాన్యుడి నుంచి ధీమాన్యుడి వరకు అందరికీ కూడా లోకములో ఒక అడుగు వేయడము అనేటువంటిది సాధ్యము కాదు అని. ఏమిటండి ఈవిడ యొక్క వైభవం? ఎవరు వర్ణించారు ఈ వైభవాలన్నిటినీ అంటే మనకి వేదమాత దగ్గర నుంచి తీసుకుని రావాలి. అందులో శ్రీ సూక్తము అనేటువంటిది తల్లి యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా చాటేటువంటిది. ఏమిటండి అది? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం ఇలా మొదలై ఒక 15 రుక్కులతోటి పూర్తవుతుందండి ఈ శ్రీ సూక్తము అనేటువంటిది. హిరణ్యవర్ణం ఒక్కసారి అమ్మకేసి చూడండి అందరూ. పసుపు పచ్చగా మెరిసిపోతూ ఉంది తల్లి. హి అంటే హితవు, రా అంటే రమణీయత, హిరణ్యము అంటే ఆ బంగారు శోభతో లోకానికి ఎంతో హితము చేయాలి. హితము చేయడం అంటే మంచిని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అవతరించినటువంటి తల్లి. ఆవిడ్ని పూజ చేశారు ఇంతవరకు కూడా. గంధద్వారం అన్నట్లుగా పరిమళ భరితములైనటువంటి సుగంధాలతోటి ఒక్కసారి ఆ అలంకారం, ఆ పుష్పాలు, ఆ అలంకారము 2 కళ్ళు చాలనంత అత్యద్భుతంగా మనం ఈ పూజనంతటినీ చేసుకుంటున్నాము అని. ఈవిడ ఎలా ఉంటుంది అంటే ఆ శ్రీ సూక్తం చెప్తుంది. ఆవిడ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం
ఇవే ఎందుకు చెప్పుకుంటున్నామంటే హస్తినాద ప్రబోధిని, ఆ పక్కన ఉండేటువంటి ఆ ఏనుగులు కరస్థమైనటువంటి పద్మాలను అమ్మకి సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లిని సేవించేటువంటిది. అశ్వపూర్వం ఈవిడ మహారాణి అండి, చక్రవర్తి వెడుతూ ఉంటే చతురంగ బలాలు కూడా వెడుతూ ఉంటాయి అని. అలాగా అశ్వపూర్వం గుర్రాలన్నీ ముందు నడుస్తున్నాయి, రథమధ్యం రథాలన్నీ ఉంటే ఆ రథం మధ్యలో ఆసీనురాలైనట్లుగా ఈ వేదిక కూడా అంత చక్కగా అలా అలంకరింపబడి ఉంది. హస్తినాద ప్రబోధిని, ఏనుగుల చేత అత్యద్భుతమైనటువంటి ఘీంకారాలే ఓంకారాలుగా మనకి వినిపించేటువంటి దివ్య దర్శనాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. అమ్మని మనము పూజించేటప్పుడు కూడా అంత సుకుమారంగా పువ్వులు వేయాలి అని చెప్తుంది పూజా శాస్త్రం మనకి. ఎందువల్ల అంటే పాదారుంతుదమేవ పంకజరజః చేటీ భృషాలోకితై అంగంలానే, పద్మంలో వేంచేసి ఉంటుంది కదా తల్లి. అలా ఉన్నటువంటి స్థితిలో అందులో ఉండే పరాగాలు అబ్బా కొంచెం కూర్చోవడం కష్టంగా ఉంది పద్మ పరాగాల్లో అనుకుంటుందిటండి, అంత సుకుమారగాత్రిట. అలా అక్కర్లేదు, అందరూ ఒక్కసారి అలా చూసేటప్పటికి ఈ చూపులే ఆవిడికి నాటుకుపోయి బాణాల్లా తగిలిపోతాయిటండి. వాటితోటే సుకుమార గాత్రి వడలిపోతుందా అని. ఇంకా హా కష్ట శబ్దాస్పదం వనమాల అని విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో కూర్చుని ఉంది. ఆయన మెడలో వనమాల ఉంది. వనమాల అంటే కంఠ ప్రభృతి నఖ పర్యంతము ఉండేటువంటి ఒక పంచవిధములైన పుష్పములతో ఉండేటువంటి మాలని వనమాల అని అంటారనమాట. అలాంటి వనమాల ఆ గాలి తాకిడికి అటు ఇటు కదులుతుంటే హా కష్ట శబ్దాస్పదం అబ్బా ఇది తగులుతోంది అనుకునేంత సుకుమారిటండి. అంటే పువ్వుల కంటే కూడా అలాంటి సుకుమారత్వము కలిగినటువంటి తల్లి మన కోసమని ఈ లోకంలోకి వచ్చిందండి జగన్మాత. హాయిగా తనకి ఎందుకు హాయిగా విష్ణులోకంలో అక్కడ స్వామితో కూర్చుని ఉండకుండా, కాదు నేను నా పుట్టింటిని వదిలేస్తాను అని పాల సముద్రాన్ని వదిలిపెట్టేసి, నిన్ను కూడా వదిలిపెడతాను అని పరమపదాన్ని కూడా వదిలిపెట్టేసి మాదృశ రక్షణ ధియ, మమ్మల్ని రక్షించడం కోసం తల్లి నువ్వు ఈ లోకంలోకి అవతరించావా అని చెప్పి ఆ తల్లిని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఇందాక ఆవిడ చెప్పినట్లుగా లోకానికంతటికి భక్తిని అందించాలి అని ఒక కంకణము కట్టుకున్నటువంటిది కదండి భక్తి టీవీ అని. అంటే ప్రతి సంవత్సరం కూడా అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలని ఎన్నిటినో చేసుకుంటూ ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు రాగానే ఇందులో రోజుకొక దివ్యమైనటువంటి అలంకారం, నయనానందకరమైనటువంటి అలంకారం, దానికి తగ్గట్లుగా లక్ష్మీదేవి అంటే అసలు అది ఇష్టము లేని వారు ఎవ్వరూ ఉండరు ప్రపంచంలో. అందరికీ ధనమూలమిదం జగత్, అది లేకపోతే ఒక అడుగు కూడా పడదు కదండి. కాబట్టి ఆ తల్లిని మనం నిత్యం ప్రార్థిస్తాం, పూజిస్తాం. ఆ పూజలు ఎలా చేసుకోవాలి, అది కూడా లోకానికి ఒక అందమైనటువంటి మార్గదర్శక దృశ్యాన్ని అందిస్తున్నారా అన్నట్లుగా మన చుట్టూ చక్కగా ముత్తైదువులను కూర్చోపెట్టి వారు కూడా మళ్ళీ లక్ష్మీ స్వరూపిణులుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే వారందరి చేత ఈ పూజ చేయించడానికి ఇక్కడ పురోహిత స్వామి రావడము, ఇది ఒక పరమపద దృశ్య ఆనందాన్ని మనకి కలిగిస్తోంది. చాలా అత్యద్భుతమైనటువంటి సమయము. ఇలాంటి లక్ష్మీ పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి కల్పించారు భక్తి టీవీ వారు. నిజంగా లోకం అంతా ఎంతో పుణ్యం చేసుకుంది ఇలాంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో జగన్మాతని సకల దేవతా స్వరూపిణిగా పూజించడము అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మహాలక్ష్మి పూజని ప్రారంభిద్దాం. ఓం దేవీం వాచముజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపచుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్సందృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య, ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాః క్వాణలాంఛనం. ఓం దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా మమ అనుకొని ఆ మహాలక్ష్మీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురతక్షయద్వారా శ్రీ జగదంబా మహాలక్ష్మీదేవతా ఉద్దిశ్య జగదంబా మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపురసుందరి జగదంబా దేవత శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ దేవత దివ్య చరణ సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ మహాలక్ష్మీ దేవతా ఉద్దిశ్య మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం విశేషమైన అమ్మవారి శరన్నవరాత్రోత్సవములలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా మనం ఆరాధిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ 6వ రోజున ఈ రోజున మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపకంగా మనల్ని అనుగ్రహిస్తోంది అమ్మవారు. అమ్మవారిని స్తోత్రపారాయణములు కుంకుమార్చనలు నానావిధ విశేషమైన పూజలతో మనం ఆరాధించబోతున్నాం. తత్సంకల్పం జరుగుతోంది. వీక్షిస్తున్నటువంటి భక్తి టీవీ వీక్షకులందరూ కూడా మన ఇళ్లల్లోకి మీ ఇళ్లల్లోకి ప్రత్యక్షంగా రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మీ ఇంట ప్రవేశించి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తోంది భక్తి టీవీ మాధ్యమం ద్వారా. ఈ రోజున మహాలక్ష్మిగా ఆ వైకుంఠం నుంచి ఆ మహాలక్ష్మి మనందరినీ అనుగ్రహించడానికి వేంచేసి ఉన్నారు. ఆ పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా ఆ సంకల్పంలో మీ గోత్రనామములు మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేయండి. అందరూ కూడా ఒక్కసారి గోత్రాన్ని తలుచుకోండి. గోత్రోద్భవస్య ఇంటి పేరును మీ యొక్క వంశం పేరును కూడా ఒక్కసారి స్మరణ చేయండి. వంశోద్భవస్య నామధేయస్య వివాహమైనటువంటి స్త్రీలైతే భర్త పేరును ఒక్కసారి స్మరణ చేయండి. పిల్లలైతే మీ నాన్నగారిని ఒక్కసారి తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును ఉచ్చారణ చేయండి. ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను తలుచుకోండి. తత్కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళను ఒక్కసారి తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం లోకకళ్యాణార్థం నిరంతరం ధర్మసిద్ధ్యర్థం మహాలక్ష్మీ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షబల సిద్ధ్యర్థం
సంకల్పం ప్రారంభమవుతోంది. అందరూ కూడా నేను చెప్పినటువంటి సంకల్పాన్ని అందరూ చెబుతూ ఉండండి. రెండు చేతులు ఇలా పట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని అందరూ సంకల్పాన్ని చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం మమ గృహే అఖండ ధనలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం మహాలక్ష్మి ప్రసాదేన దినదిన అభివృద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం దీర్ఘ ఆయుష్యాభి వృద్ధ్యర్థం శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ శుభకర్మణి షష్ఠ్యేహని సాయంకాల రాత్రౌ శుభ సమయే మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి దేవి యథాశక్తి ఆరాధన కుంకుమార్చన పారాయణ సహిత పూజాం అహం కరిష్యే. శిరస్సు వంచి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదో కలశారాధనం కృత్వా కలశస్సముఖే విష్ణుకంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్రస్థో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతः కుక్షోతి సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైः సహితా సర్వే కలశాంబ సమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతదైవ పూజార్థం దుర్దక్షయకారకాः కలశోపరి హస్తం నిధాయ ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుతుకం సర్వం విశ్వాభూతాని యాపః ప్రాణావాపః పశవాపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుశ్శాపో జ్యోతిగుశ్శాపో యోగుశ్శాపः సత్యమాపः సర్వ దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాలక్ష్మీ పూజార్థం దుర్దక్షయకారకాः కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవీం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. పుష్పాక్షతాన్ గృహీత్వా. అమ్మవారి నవరాత్రోత్సవములలో మహాలక్ష్మి అవతారంగా మనల్ని అనుగ్రహిస్తోంది. అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభానికి పూర్వం ఒక్కమారు మహాగణపతిని మనసారా మనస్సులో ధ్యానం చేసుకుందాం. రెండు చేతులు జోడించి మనస్సులో ఆ గణపతిని మనసారా భక్తితో ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం నిశశేద గణపతే గణేశోత్వామాహ్వే ప్రథమంగవేన నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ ఆతోన ఇంద్రక్షమంతో చిత్రంగ్రాభం సంగ్రోభాయ మహాహస్తీ దక్షిణేన విఘ్నేశ్వరతిమార్తాండచంద్రేంద్రోపేంద్రవందిత
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. విశేషమైన అమ్మవారి ఆరాధన ప్రారంభమవుతోంది. సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవియే మనల్ని అందరినీ అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి తరలివచ్చి ప్రత్యక్ష దర్శనమిస్తోంది. మనసారా మీ మనస్సులో ఆ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని తదేకమైన భక్తితో మహాలక్ష్మీదేవిని అందరూ కూడా ప్రార్థన చేయండి చేతులు జోడించి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాచమహేతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి జగదంబా శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ దేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. సువర్ణరత్నఖచితహేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహో అశ్వపూర్వామృధమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషుదాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాస్వసనాని యర్షాభిధేనోద్గా పూజమానాః అభిచంద్రాభర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవస్త్రార్థం ఉపవీతార్థం అక్షతాం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామయోపక్వయే శ్రియం శ్రీగంధాం ధారయామి. హరిద్రం చ మయా నీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే ఇది హరిద్రాచూర్ణం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. సుగంధపరిమళద్రవ్యాన్ని సమర్పయామి. సుపుష్పైః కుంకుమైః పూజయామి. అక్షతైః పూజయామి. లక్ష్మి అనగానే ముందు కేశవనామాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ కేశవనామాలు నేను చదివేసుకుని మీకు లక్ష్మీనామాల దగ్గర నుంచి అనిపించడం మొదలు పెడతాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ముందు భర్తని పూజించినప్పుడు ఆవిడ ముఖం మరింత వికాసంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆవిడ ముఖంలో ఇప్పుడు మీరు దర్శిస్తూ చక్కటి ఈ నామాలను అంటూ మనం పూజ చేసుకుందాం.
ఓం ప్రకృత్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం రుద్ధయే నమః. ఓం రుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః.
ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయే నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం సిద్ధయే నమః ఓం సదా సామ్యాయై నమః ఓం సదా సామ్యాయై నమః ఓం సదా సౌమ్యాయై నమః ఓం సదా సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మగతానందాయై నమః ఓం నృపవేశ్మగతానందాయై నమః ఓం వరలక్ష్మై నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం జయాయై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః ఓం సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం
త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై 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 నమః. ఇంతవరకు మనం చక్కగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని యథావిధిగా శాస్త్రయుక్తంగా కుంకుమార్చనతోటి చాలా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందాము. ఇప్పుడు ఒక్కసారి అమ్మ అష్టలక్ష్మీ స్వరూపిణిగా ఉంటుంది కదా. ఐశ్వర్యము అంటే డబ్బు ఒక్కటే కాదండి, అష్టైశ్వర్యాలు అని ఒక మాట ఉంది. అవన్నీ ఉన్నప్పుడే జీవితానికి ఒక పరిపూర్ణత అనేటువంటిది సిద్ధిస్తుంది అని. ఆ 8ని మనకి ప్రసాదించమని ఆ లక్ష్మీదేవిని 8 రూపాలుగా మనం స్తోత్రం చేయడమే ఇప్పుడు మనకి కలిగినటువంటి మరొక చక్కటి అవకాశము. అష్టలక్ష్మి కటాక్ష సిద్ధి కోసం అష్టలక్ష్మి స్తోత్రాన్ని మనం ఒక్కసారి అనుకుందాము, నోరారా స్తుతిద్దాము తల్లిని. అందులో మొట్టమొదటిగా ఆరోగ్యం కావాలి అనుకోండి, దానికి ఆదిలక్ష్మిని మనం పూజించాలి. ఆ స్తోత్రం ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం. సుమనస వందిత సుందరి మాధవి, సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే, చంద్ర సహోదరి హేమమయే, మునిగణ వందిత మోక్షప్రదాయిని, మునిగణ వందిత మోక్షప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే, మంజుల భాషిణి వేదనుతే, పంకజవాసిని దేవసుపూజిత, పంకజవాసిని దేవసుపూజిత, సద్గుణవర్షిణి శాంతియుతే, సద్గుణవర్షిణి శాంతియుతే, జయ జయ హే మధుసూదన కామిని, జయ జయ హే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి సదా పాలయ మాం, ఆదిలక్ష్మి సదా పాలయ మాం. పాడి పంట అని మనకి చక్కగా లభించాలి అంటే ధాన్యలక్ష్మిని మనం స్తోత్రం చేయాలి. ఐకలి కల్మషనాశిని కామిని, ఐకలి కల్మషనాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే, వైదిక రూపిణి వేదమయే, క్షీర సముద్భవ మంగళ రూపిణి, క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్ర నివాసిని మంత్రనుతే, మంత్ర నివాసిని మంత్రనుతే, మంగళదాయిని అంబుజవాసిని, మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే, దేవగణాశ్రిత పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని, జయ జయ హే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి సదా పాలయ మాం, ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. మనకి ధైర్యం కావాలి అంటే ధైర్యలక్ష్మిని ప్రార్థించాలి. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి, జయవరవర్ణిని వైష్ణవి భార్గవి, మంత్రస్వరూపిణి మంత్రమయే, మంత్రస్వరూపిణి మంత్రమయే, సురగణ పూజిత శీఘ్రఫల
ప్రద సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. అవతల వ్యక్తులని వశము చేసుకోవాలి అని అంటే గజలక్ష్మిని మనం ప్రార్థించాలి. ఇవాళ అవతారంలో చూడండి ఆ వైభవాన్ని. జయ జయ దుర్గతి నాశిని కామిని జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపిణి పాలయ మాం గజలక్ష్మి రూపిణి పాలయ మాం. సత్సంతానం కలగాలి అని అంటే సంతాన లక్ష్మిని మనం ప్రార్థించాలి. ఐఖగవాహిని మోహిని చక్రిణి ఐకగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి గుణగణవారధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం సంతాన లక్ష్మి సదా పాలయ మాం. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయాన్ని మనం పొందాలి అంటే విజయలక్ష్మి స్వరూపిణిగా అమ్మని ప్రార్థించాలి. జయ కమలాసని సద్గతిదాయిని జయ కమలాసని సద్గతిదాయని జ్ఞాన వికాసిని గానమయే జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూపిత అనుదినమర్చిత కుంకుమధూపిత భూషిత వాసిత వాద్యనుతే భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం విజయలక్ష్మి సదా పాలయ మాం. చక్కని చదువు రావాలి అంటే మనం విద్యాలక్ష్మిని ప్రార్థించాలి.
ప్రణుత సురేశ్వరి భారతి భార్గవి ప్రణుత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని నవనిధిదాయిని కలిమలహారిణి కలిమలహారిణి కామిత ఫలప్రదాయిని హస్తయుతే కామిత ఫలప్రదాయిని హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం విద్యాలక్ష్మి సదా పాలయ మాం. ఇంకా అష్ట ఐశ్వర్యములు కావాలి అన్నప్పుడు ఏమి స్తోత్రం చేయాలి? ధిమి ధిమి దిన్ ధిమి దిన్ ధిమి దిన్ ధిమి 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 ధిన్ ధిమి ధిన్ ధిమి ధిన్ ధిమి దుందుభినాద సుపూర్ణమయే దుందుభినాద సుపూర్ణమయే ఘుమ 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 ఘుం ఘుమ ఘుం ఘుమ 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 ఘుం ఘుమ 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 శంఖ నినాద సువాద్యనుతే శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస పూజిత వేద పురాణేతిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి జగదంబా శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్పార్చన పూజామష్టోత్తరశతనామ పూజాం కుంకుమార్చన పూజాం సమర్పయామి. ధూపం ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతమ సమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయమే కులే వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధై సంయుతః ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం ధూరతు ధూర్వధూర్వంతం ధూర్వయోస్మాం ధూర్వతివం ధూర్వయం వయం ధూర్వామస్వం దేవానామసి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. దశాంగసహిత ధూపమాఘ్రాపయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదో పఘ్ననిర్వృతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య ఓం యో దేవः సవితా అస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మయే రతంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతో వస్త్రనమసి. ఓం స్వాహ 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 స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ముఖవాసైత తాంబూలం సమర్పయామి.
తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ కర్పూర దివ్య నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జగవకు చంబులకు నెలకొన్న కపురపు నీరాజనం నీరాజనం. అలివేణి తురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. చరణకి సలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం నీరాజనం. హరిది జగనంబునకు అతివని జనాభికి నిరతి నానావరణ నీరాజనం